నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 3వ అధ్యాయము భక్తికి కలిగిన కష్టములు దూరమగుట. 40వ శ్లోకము. అంతకాలేతు ఏనైవ శ్రూయతే సుఖశాస్త్రవాక్ ప్రీత్యా తస్యైవ వైకుంఠం గోవిందోపి ప్రయచ్చతి. అంతిమకాలమునందు అనగా మృత్యువు సమీపించిన సమయమునందు శ్రీమద్ భాగవతమునందలి వాక్యములను విని వారి ఎడల ఆ భగవంతుడు ప్రసన్నుడు అగును. అట్టి వారికి ఆ గోవిందుడే వైకుంఠధామమును ప్రసాదించును. 41వ శ్లోకము. హేమసింహయుతం చేతద్వైష్ణవాయ దదాతి చ కృష్ణేన సాసాయుజ్యం సపుమాం లభతే ధ్రువం. శ్రీమద్భాగవతమును బంగారు సింహాసమునందు ఉంచి పూజించవలేను. అనంతరము దానిని ఒక విష్ణుభక్తునకు దానముగా ఇయ్యవలేను. అట్టి మహానుభావుడు తప్పకుండా భగవంతుని సాయుధ్యమును పొందును. 42వ శ్లోకము. అజన్మ మాత్రమపియేన శఠేన కించేత్ చిత్తం విదాయ సుఖశాస్త్ర కథాన్ నపీతా చాండాలవశ్చ కరవద్భతేన నీతం మిథ్యా స్వజన్మ జననీ జని దుఃఖ భాజ. జన్మించిన నాటి నుండి తాను జీవించి ఉన్న అటువంటి కాలము ఎంతయున్నను ఆ కాలములో ఎప్పుడైనను చిత్తమునందు నిలిపి శ్రీమద్భాగవతములోని కథామృతమును మూర్ఖోక్తముతో ఏ కొంచెమైనను పానము చేయని ఎడల తన పుట్టుకకు చండాలుని వలె గాడిద వలె వ్యర్థముగా పోగొట్టుకొనును. అట్టివాడు తన తల్లికి ప్రసవ వేదనను కలిగించుట వరకే జన్మించినట్లు అగును. ధన్యవాదములు.